ఇవైతే ఫ్రైడ్ రైస్ కోసం కొంచెం అయితే పెట్టుకోవాలి. బయట పెడితే ఎండిపోయినట్టు అయిపోతుంది, అందుకని కొంచెం కొంచెం కోసుకుని పెట్టుకోవాలి. కూరగాయ ముక్కలు ఎగ్ ఫ్రైడ్ రైస్లోకి, చికెన్ ఫ్రైడ్ రైస్లోకి వెయ్యరు, కానీ నేను కొంచెం వేస్తా. ఎందుకంటే విడిగా కూరలు తినాలంటే ఎవరు తింటారు? కూరగాయలు విడిగా తినమంటే ఎవరు తింటారు? వీటిలోకైనా వెళ్ళిపోతాయి. కొంచెమే కాబట్టి చేత్తో కట్ చేసేస్తున్నాను. ఎక్కువ ఉంటే మిక్సీలో వేసేస్తాను. చాకు చాలా షార్ప్ ఉంది, ఇలా గుచ్చేసుకుంటుంది బాగా, 2 సార్లు గుచ్చుకుంది. ఫాస్ట్ ఫుడ్ వాళ్ళు అయితే ఇలా ఇంత ముక్కలు వేస్తారు. ఇలా వేసేస్తారు. ఇలా వేసామనుకో పైన తేలుతాయి, తీసి పక్కన పడేస్తారు, తినరు. అందుకే చిన్నగా కోసుకోవాలి. ప్రిపరేషన్ వర్క్ చాలా, ఒక పని చేస్తున్నా అంటే దానికి సంబంధించినవన్నీ పెట్టుకోవాలి. అయితే ఆర్డర్ వచ్చినప్పుడు కోసుకోవాలంటే చాలా లేట్ అయిపోతుంది. ఇలా ఇంత మట్టి పెట్టుకుంటాను. ఇవి ఒక 4 రైసులకు వచ్చేస్తాయి. తర్వాత అయిపోతే కోసుకోవచ్చు, లేదంటే లేదు. అయితే నేను మళ్ళీ సరుకులు కొన్నాను. ఇప్పటి వరకు అయితే నాకు బిజినెస్ స్టార్టింగ్ నుంచి సరుకులకి ప్యాకింగ్ అన్నీ కలిపి స్టార్టింగ్లో 10,000 పెట్టా, తర్వాత ఒక 10 పెట్టా. ఈ నెలంతా అయితే నాకు అసలు ఏం రాలేదు బిజినెస్ మీద డబ్బులు. నేను పెట్టిందే 20,000 పెట్టాను. నెక్స్ట్ మంత్ చూడాలి. ఫస్ట్లోనే మనం చూసుకోకూడదు. అంటే బయట ఆర్డర్స్ వస్తున్నాయి కదా, ఒక 1 వీక్ నుంచి. అవి నాకు పెట్టుబడికి పెట్టేస్తున్నాను. ఏ రోజుకి ఆ రోజు కొనేదే ఉంటుంది చాలా. అందులో నేను అన్ని ఎక్కువ రేట్లు కొంటాను కాబట్టి చాలా అవుతుంది. ఆడవాళ్ళు ఎవరన్నా నగలు చీరలు కొంటారు, నేను ఎక్కువగా సరుకులు కొంటా ఉంటాను. సరుకులు బాగా కొంటా ఉంటాను. చింతపండు కూడా హై క్వాలిటీ, కేజీ 380 ఉంది ఇది. పల్లీలు మంచి బ్రాండెడ్ తీసుకుంటున్నాను, ఎందుకంటే పులిహోరలో టేస్ట్ బాగుండాలంటే పల్లీలు. సాల్ట్ అయితే ఎప్పుడు ఒకటే వాడాలి, ఒకటే వాడలేదనుకో ఒక్కొక్క ఉప్పులు ఒక్కొక్క ప్యాకెట్లో ఉప్పు ఉంటుంది, ఒక్కొక్క ప్యాకెట్లో తక్కువ ఉంటుంది. కారం అయితే మారుస్తా, ఆయిల్స్ మారుస్తా. ఎప్పుడు ఒకే ఆయిల్ వాడను, ఎప్పుడు ఒకే కారం వాడను, మారుస్తూ ఉంటాను. ఇంకా చాలా కొన్నాను, అవన్నీ చూపించలేదు.
దీనికైతే ఇది కొన్నాను, చికెన్లో కొంచెం వేస్తా, అదే నేను వేసే పౌడర్ ఇదే. తర్వాత దీనికి బిర్యానీ మసాలా ఒకటి ఫ్రీ వచ్చింది, ఇది బాగుంటుందో లేదో చెక్ చేసి బాగుంటేనే బిర్యానీలు వేస్తా, లేకపోతే వేయను. తర్వాత పచ్చడికి కారం కొన్నా, పచ్చడిలో కొంచెం కొంచెం పట్టుకోవచ్చు లేదు, టమాటా పచ్చడి పట్టాలి, ఇది కొన్నా అంతే. ఇది పులిహార పులుసు పెట్టేస్తే అయిపోతుంది. ఆయిల్ అయితే సన్ఫ్లవర్ ఆయిల్, పల్లి ఆయిల్ సేమ్ రేట్ ఉన్నాయి, కాకపోతే అన్నిటికీ పల్లి ఆయిల్ వాడలే, అన్నిటికీ ఇది వాడలే, అందుకే రెండు కంపల్సరీ ఉండాలి.